సమంత రాజ్ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ముహూర్తం కుదిరింది, వేదిక ఫిక్స్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. ఇక వాటిని నిజం చేస్తూ శామ్ నిజంగానే పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు సమంత రాజ్ నిడ్మూర్ భాగస్వామి అయ్యారు. శామ్ అమితంగా నమ్మే ఈషా సెంటర్ వీరి వివాహానికి వేదికైంది. ఎరుపు రంగు చీరలో పెళ్లి కూతురుగా ముస్తాబైంది సమంత. దాదాపు 30 మంది సన్నిహితుల సమక్షంలో సమంత రాజ్ 3 ముళ్ళ వేడుక జరిగింది. సమయం దొరికినప్పుడల్లా ఈషా సెంటర్కి వెళ్తుంటారు సమంత. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. ఈ ప్రాంతంతో ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, దాంతో సమంత అక్కడే పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. పెళ్లి గురించి సమంత కానీ రాజ్ నిడ్మూర్ కానీ ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పలేదు. ఇద్దరూ సైలెంట్గానే ఉన్నారు. అయితే రాజ్ నిడ్మూర్ మాజీ భార్య శ్యామాలి పెట్టిన పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చింది. తెగించిన వ్యక్తులు దానికి తగ్గట్టుగానే తెగింపుతో వ్యవహరిస్తారు అంటూ ఇవాళ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ పెట్టారు శ్యామలి. కోట్ చేసినట్టుగానే ఉన్నప్పటికీ ఇది శామ్ రాజ్ వివాహానికి సంబంధించిందేననే మాటలు ఊపందుకున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసినప్పటి నుంచి శామ్కి రాజ్ నిడ్మూర్కి పరిచయం ఉంది. వారి కాంబినేషన్లో ఈ మధ్య సిటాడెల్ కూడా విడుదలైంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ సెట్స్ మీద ఉంది. ఈ సిరీస్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి, కానీ అలాంటిదేమీ లేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఇక రాజ్ నిడ్మూర్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే రాజ్ నిడ్మూర్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. డైరెక్టర్గా, స్క్రీన్ రైటర్గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే శ్యామాలి డేని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు రాజ్. అయితే 2022లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక సమంత కెరీర్ చూస్తే ఏం మాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగ చైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. అయితే పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టుగా 2021లో ప్రకటించింది ఈ జోడీ. టాలీవుడ్లో అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో సంచలన వార్తగా మారింది. ఎందుకు విడిపోయారనే విశ్లేషణలు ప్రముఖంగా జరిగాయి. విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద ఫోకస్ చేశారు. అయితే యశోద సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్కి గురయ్యారు. అప్పటికప్పుడు నీరస పడిపోతున్నానంటూ మయోసైటిస్ గురించి అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు ఆ వ్యాధి లక్షణాలు, దాన్ని నయం చేసుకోవడానికి పడుతున్న పాటలు, చికిత్సా విధానం, ఇలా ప్రతి దాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు పంచుతూనే ఉన్నారు శామ్. ఒకరోజైతే ఇంకొక అడుగు ముందే ఏలేననిపిస్తుంది. కొన్ని రోజులు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చాను అనిపిస్తుంది. మీ అటు ఫైట్ నేను చావట్లేదు. ఈ క్రమంలోనే ఆమెకు రాజ్తో సాన్నిహిత్యం ఏర్పడింది. రాజ్ శామ్ రిలేషన్షిప్ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి. శామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తలో నలిగింది. ఆ తర్వాత సమంత ట్రాలాలా పిక్చర్ని ప్రారంభించి శుభం మూవీని పిక్చరైజ్ చేసింది. ఈ సినిమాకు రాజ్ నిడ్మూర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. చెన్నై పికిల్ బాల్ టీంకి వీరిద్దరూ కో-ఓనర్స్గా వ్యవహరిస్తున్నారు. పికిల్ బాల్ ఈవెంట్లకు శామ్ వెళ్ళినప్పుడు ఆమె చెయ్యి పట్టుకొని రాజ్ నడిపించిన తీరు కూడా అప్పట్లో బాగా ఫ్లాష్ అయింది. ఆ మధ్య సమంత ప్రారంభించిన పర్ఫ్యూమ్ పర్సనల్ కేర్ బ్రాండ్ సీక్రెట్ ఆల్కెమిస్ట్ లాంచ్ ఈవెంట్కి రాజ్ అటెండ్ అయ్యారు. పబ్లిక్గా కనిపించడానికి వీరిద్దరూ ఎప్పుడూ మొహమాట పడలేదు. శామ్ షేర్ చేసిన చాలా పిక్చర్స్లో రాజ్ కనిపిస్తూనే ఉన్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్లోనూ ఇద్దరు తరచుగా కనిపిస్తున్నారు. ఈ మధ్య శామ్ సొంతిల్లు కొనుగోలు చేశారు.
ఆ గృహప్రవేశానికి సంబంధించిన పూజలో శామ్ పక్కన రాజ్ ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి రాజ్ అని, అప్పటికే వీరిద్దరూ రిలేషన్ని చెప్పకనే చెప్పారని అన్నారు. సమంత రాజ్ రిలేషన్ గురించి మీడియా చెప్పిన దానికన్నా ఎక్కువగా రాజ్ మాజీ భార్య రియాక్ట్ అయిన సందర్భాలున్నాయి. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆమె చేసిన కామెంట్లు వారి రిలేషన్షిప్ని కన్ఫర్మ్ చేసిందన్నది నెటిజన్ల మాట. ఇక వారి ఏజ్ విషయానికి వస్తే శామ్కి రాజ్కి మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రాజ్ 1975లో పుట్టగా సమంత 1987లో పుట్టారు. శామ్ ప్రస్తుతం సొంత ప్రొడక్షన్ హౌస్లో మా ఇంటి బంగారం మూవీలో నటిస్తున్నారు. రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించే సినిమాలో శామ్ నాయికగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖైదీ 2లోనూ నాయికగా శామ్ని ఎంపిక చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. అయితే అఫీషియల్గా వాటిని కన్ఫర్మ్ చేయలేదు సమంత.